అండి, ఈరోజు మేము నా ఫ్రెండ్తో స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. మీరు రావాలంటే హైదరాబాద్ నుంచి దగ్గరగా ఉంటుంది, కాకపోతే మాది ఖమ్మం నుంచి మేము హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో స్టే చేసి మార్నింగ్ టైంలో స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు మేము ఎంట్రన్స్లో ఉన్నాం. మనకి ఎలా ఉందంటే మొత్తం ప్లాట్స్ అన్నమాట, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్లాట్స్ ఉన్నాయి. దాంట్లో కొంచెం 1 కిలోమీటర్ లోనికి పోతే ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేది అద్భుతంగా కట్టారు. ఇప్పుడు మేము కరెక్ట్గా దాని ఎంట్రన్స్ ముందు నుంచి వెళ్తున్నాం లోపలికి, అది మీకు చూపిస్తున్నాను. మనం కట్టారని విన్నాను, చూడలేదు. చూద్దామని ప్రత్యేకంగా నేను వచ్చాను. ఇది సుమారు నాకు అంత క్లారిటీగా తెలియదు, అది ఎలా ఉంది, టెంపుల్ ఏంటి అని చూద్దామని వచ్చాను. సరే, ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. ఇది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. చెట్లు చుట్టూ గ్రానైట్తో కట్టారు. ఇదంతా పార్కింగ్లోకి ఎంట్రన్స్ అన్నమాట. పార్కింగ్లోకి వెళ్తున్నాం అంటే మనం గుడి టెంపుల్ ముందు ఉంది పార్కింగ్, గుడి బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటుంది, ఇది ఫౌంటైన్ అనుకుంటా. అది ఎంట్రన్స్ స్టెప్స్, అవి మెట్లు ఉంటాయి అక్కడ, గుడి మెట్లు. ఇది కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ నుంచి పార్క్ చేస్తూ వెళ్ళాలి. ఈరోజు అంటే మామూలుగా మేము రంజాన్ రోజు వెళ్ళినాం కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. పార్కింగ్ కూడా ఫ్రంట్ సైడ్లో లేదు, ఖాళీగా బ్యాక్ సైడ్ ఎక్కడో పెట్టి నడిచి రావాల్సి వచ్చింది. చాలా బాగా కట్టారు టెంపుల్, చాలా అద్భుతంగా ఉంది. కొంత స్టోన్తో, కొంత అంటే అంటే వేరే విధంగా కట్టారు. బాగుంది, మొత్తానికైతే టెంపుల్ బాగుంది. మీకు మొత్తం లోపల కూడా వీడియో పెడతా చూడండి. దీంతో పార్కింగ్ మాత్రం చూపిద్దామని ఈ వీడియో